ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం। బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం। చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం। కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్। ప్రజల అభ్యున్నతే నా లక్ష్యం। రోడ్డు పనులను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్। కోడిమ్యాల మండలంలో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించిన సంజయ్। ప్రజలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన। సోలార్ విద్యుత్పై సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పోయ శ్రీహర్ష సమీక్ష। చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అధ్యక్షతన కరీంనగర్ నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి కరీంనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్లోని లక్షలాది మందితో ఈ నెల 27వ తారీఖున భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరీంనగర్ అంటే ఎనలేని ప్రేమని, అదేవిధంగా కరీంనగర్ ప్రజలకు కేసీఆర్ అంటే ఎంతో అభిమానమన్నారు। 2001లో సింహగర్జన పేరుతో కేసీఆర్ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు। తదనంతరం తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ సాధించారని, తద్వారా తెలంగాణ ప్రాంతంలో 10 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు। అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అబద్ధాల హామీలనిచ్చి గద్దెనెక్కిందన్నారు। ప్రభుత్వం అధికారంలోకి సంవత్సరంన్నర కాలం గడుస్తున్నప్పటికీ ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు। ప్రభుత్వ పాలన కుంటుపడిందన్నారు। ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ కుంటిపడుతుంది। ఈ ప్రభుత్వము చేసే పరిస్థితి లేదు। ప్రజలు అయోమయం గురవుతున్నారు। ప్రజలందరూ కూడా బాధలో ఉన్నారు। ఆదుకునే పార్టీ ఏది లేదా అంటే డెఫినెట్గా మళ్ళీ ఆదుకునే పార్టీ కేసీఆరే, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది। ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుడే కాదు, తెలంగాణ రాష్ట్రం దేగానే బాధ్యత తప్పించుకోలే। తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగోగు చూసుకోవాలి। తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఆ తెలంగాణ బిడ్డలకు అండగా ఉండే పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ। ఇక మాకు పార్టీ ఎన్నికలు ఓట్లేదు అని చెప్పి అగాధ విడిచిపెట్టలే। అందుకే పార్టీ సంవత్సరం దాకా చూసింది। నేను అడిగిన సార్ను, సార్ మరి ఈ ప్రభుత్వం ఉన్న సంవత్సరం దాటుతుంది, ప్రజా వ్యతిరేకాలు చేస్తుంది, మనం ఉద్యమం చేయాలి, మన ప్రజలు నమ్ముకున్నంటే అధికార పార్టీ ప్రజలు అధికారం ఇచ్చారు, రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారం ఇచ్చారు। మనమే ఇప్పుడు కాలటం పెడితే వాళ్ళకు పనులు చేయలేకుంటాడు, వాళ్ళకి పని చేసేందుకు అవకాశం ఇద్దాం। మనం ఎట్లా పని చేస్తారో చేయని, మంచి పని చేస్తే మంచిదే కదా, ఒక అవకాశం ఇద్దామని చెప్పి కేసీఆర్ గొప్పగా అవకాశం ఇచ్చారు। అవకాశం వస్తే ఏం చేసిండు, నీ పేగులు తీసి మెడకేసుకుంటా, నీ లాగుల తొండలు దొర్రిస్తా, గివ అనే పెద్ద మనిషిని మాట్లాడు, ఎవరైనా నచ్చిరా దానికి, ఎవరైనా కాళ్ళు వేసి తొక్కుతా। ఇవి ఒక రాజకీయ నాయకుల నుంచి నీకన్నా చిన్న వయసుతో మాట్లాడితే నవ్వుతుకుంటారు కావచ్చు, కానీ కేసీఆర్ని తిడితే ఎవడన్నా ఒప్పుకున్నాడే? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకోలే। ఈరోజు ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమం రావాలా, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి 2001లో కరీంనగర్ నుంచి సింహగర్జన పేరున కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టారు, అదే టీఆర్ఎస్ పార్టీ। ఆ రోజు కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోతే తెలంగాణ ఉద్యమం అనేది 1969 ఎట్లా కనుమరుగైందో గట్టే కనుమరుగు పోతుంటే, నాచుకుంటూ పోతుంటే, దోపిడీ గురవుతూ ఉంటుంది। లాస్ట్కు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలాగా మరి తెలంగాణ రాష్ట్రం వెనుకబడుతూ ఉంటుంది। మన నీళ్ళు పోతూ ఉంటే మనకు రావు, మన కరెంటు పోతుంది, మనకు ఏం రాకుండా గదే ఎండిపోయిన తెలంగాణ కనబడుతుండే। ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుందామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు। నిజంగానే ఆ రోజే కేసీఆర్ గిట్ట తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించకపోతే తెలంగాణ వచ్చేదా? రాదు। మరి తెలంగాణ రాకపోతే ఎట్లుండే మన పరిస్థితి? తెలంగాణ పచ్చగున్న తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితులు గట్లే కంటిన్యూ అవుతుండే। తెలంగాణ వచ్చింది, కరువు వెళ్ళిపోయింది। కరీంనగర్ నగరాలతో పాటు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ, కరీంనగర్ జిల్లా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది। 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను చాలా బాధపడ్డా। కొన్ని చొప్పని కాన్స్టిట్యూన్సీలు ఉండే మనకి, ఆ ఊళ్ళలో కొద్దిగా బాధపడదు, 40-50 సంవత్సరాలే ఒక్క రోడ్డు కాలేదని బాధపడుతురు।
తెలంగాణ వచ్చింది, కొట్లాడినాం, తెచ్చుకున్నాం, బ్రహ్మాండంగా నీళ్ళు తీసుకొచ్చుకున్నాం, బ్రహ్మాండంగా కరెంట్ తీసుకొచ్చుకున్నాం, బ్రహ్మాండంగా రోడ్డు తీసుకొచ్చుకున్నాం, డెవలప్మెంట్ జరిగింది. మరి దానికి మూల కారకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాబట్టి మన రెవెన్యూ మనకు వచ్చింది, మన ఆదాయం మనకు వచ్చింది, మన హైదరాబాద్ సంపద మనకు వచ్చింది. ఆంధ్రా కూడా కాపాడడం కావచ్చు, ఉన్న దాంట్లో మనము రెవెన్యూ క్రియేట్ చేసుకున్నాం, అద్భుతంగా కొట్లాడుకున్నాం, డెవలప్మెంట్ చేసుకున్నాం. మనం కరీంనగర్ ఎట్లుండే అద్భుతంగా మారిపోయింది. దీని అన్నిటికి కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మూల కారణం కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు కేసీఆర్ గారు మొట్టమొదటి కార్యక్రమం సింహగర్జన పేరులో పెట్టింది ఎస్ఆర్ఆర్ కాలేజీ కరీంనగర్ నగరం నుంచి. ఆ రోజు కరీంనగర్ నగరం నుంచి సింహగర్జన మొదలుపెట్టిండ్రు, సఫలీకృతమైంది. తదనంతరం మలిదశ ఉద్యమం పెట్టాలని చెప్పేసి కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో స్టార్ట్ చేసింది మళ్ళీ కరీంనగర్ తిగులగుట్టపల్లి నుంచే. ఆ రోజు కూడా అలుగునూరులో అరెస్ట్ చేసింది కాబట్టి మలిదశ ఉద్యమం వచ్చింది, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తదనంతరం మంచి కార్యక్రమం దళిత బంధు పథకాన్ని కానీ రైతు బంధు పథకం కానీ కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేసిండ్రు. అంటే కరీంనగర్ నగరం, కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్కి ఇష్టము, కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం. మనకున్న ఉద్యమం ఎక్కడ ఉండగా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ముఖ్య భూమిక పోసింది కరీంనగర్ జిల్లా, కరీంనగర్ ప్రజలు. రాజకీయాలకు అతీతంగా కోడిమ్యేల మండలం సహా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రోజు కోడిమ్యేల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు 65 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే పోడిగే శోభాతో కలిసి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పాటుగా కోడిమ్యేల మండల కేంద్రంలో 3,50 లక్షల రూపాయల కేంద్ర నిధులతోటి వివిధ రోడ్లు అభివృద్ధి పనులకు పరిశీలించారు. వీటిలో 23,50,000 రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నిధులు కాగా మిగిలినవన్నీ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులే. అలాగే 2,59 లక్షల రూపాయలతోటి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో నిర్మించిన సీసీ రోడ్లను, ఎంపీ ల్యాడ్స్ నిధులతోటి చేపట్టిన కిచెన్ షెడ్, కమ్యూనిటీ హాల్స్, పిఎస్ఈఎస్ భవనాల అభివృద్ధి పనులను బండి సంజయ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు కరీంనగర్ కోడిమ్యేల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 3,50 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ మరియు నిధులు కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. కోడిమ్యేల హెడ్ క్వార్టర్ లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేసినాం. ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను ఈరోజు తీర్చడం ద్వారా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపీ ల్యాడ్స్ తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పైసలను కూడా ఇలా అన్ని కలిపి ఒకే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయించుకున్నాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ కలిసి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఎక్కువ నిధులు గతంలో తీసుకొచ్చినాం. పెద్దపల్లి జిల్లాలోని ప్రజలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోలార్ విద్యుత్పై సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ తెలంగాణ రెడ్కో ద్వారా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అమలు చేస్తున్నామని, ఈ పథకం క్రింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అన్నారు. ఇంటిపై 2 కిలో వాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 150 యూనిట్ల వరకు, 3 కిలో వాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 300 యూనిట్ల వరకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ పొందవచ్చునని అన్నారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని. పాలిస్తే ఆయన జస్ట్ పాల్గొని కూడా కేసు కోసం పాలించాడు. వార్తలు చెప్పాలి పాల్గొని కిషన్ నాయక్ ఇచ్చి ఆయన ద్వారా తమ్ముని అలా కేసు పెట్టించాడు. తీరా నేను మా శ్రీ గారు, మా ఎస్ఐ గారు పోతే అసలు ఇష్యూ లేదు. చిన్న ముచ్చట 9 ఇద్దరు కలిసి కూర్చుంటే అయిపోతుంది. పెద్దవాళ్ళతో కూడా సంబంధం లేదు.
అక్కడ కూర్చొని ఆ ఇద్దరు మంది ఉన్నటువంటి ఏదైతుందో అది సెటిల్ చేసినాం, ఓపెన్ చేసిన తర్వాత కేసు ఇద్దరు అదనం కూడా ఓపెన్ చేసినాం. ఈయన కూడా చెప్పిన ఇది తప్పు కరెక్ట్ కాదు, రేపు చూస్తూ కూడా వేరే అర్థం పోతుంది అని చెప్పడం జరిగింది సార్. ఆస్తి సార్ ఇష్యూస్ అంటే కొన్ని తెలియదు మనకి ఏమంటున్నాయి సరే. ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలని 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడెం, నామాపూర్, పోత్గల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వానాకాలం పంట కొనుగోలులో భాగంగా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, అదనపు కలెక్టర్ ఎన్ కీమియా నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వానాకాలం కొనుగోలు కేంద్రాల్లో అధికంగా మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించడం జరిగిందని అన్నారు. వానాకాలం సీజన్లో సిరిసిల్ల జిల్లా పరిధిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాలకు చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 42, మెప్మా ద్వారా 6, డిసిఎంఎస్ ద్వారా 1, మొత్తం 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. వేసవి కాలం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. చల్లని త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీడ ఉండేలా చూసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైనటువంటి గన్ని బ్యాగులు, టార్పాలిన్ సంచులు, ప్యాడీ క్లీనర్, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, నర్సింహులు, జిఆర్డీఓ శేషాద్రి, పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, ఏపీఎం దేవరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సీసీలు, సీఏలు, వివిధ పార్టీల నాయకులు, రైతులు, హమాలీలు, మహిళలు పాల్గొన్నారు. సార్ కొంచెం మేడం ఇది చూడండి, మీరు చూడండి మేడం, చూడండి కడేయండి. చూడమ్మా అరే అంటే ఓకే. ముస్తాబాద్ మండల్లో 3 జాగాలు అది చేయడం జరిగింది. ఒకటి నామాపూర్, మరి గూడెం అండ్ పోతుగల్ల. సో ఈసారి ఖరీఫ్ సీజన్లో మాకు 191 సెంటర్స్లో మహిళా గ్రూప్ ద్వారా మనం సేకరణ చేస్తున్నాం. మరి 42 సెంటర్స్ ప్యాచ్ దగ్గర ఉంటుంది, మరి 6 సెంటర్స్ మెప్మా దగ్గర ఉంటుంది. సో ఒక సెంటర్ రుద్రాంగిలో డిసిఎంఎస్ దగ్గర కూడా ఉంచుకున్నాం. సో 3 లక్షల టన్ వరకు మాకు టార్గెట్ ఉన్నాయి. క్వింటల్ కదా, మెట్రిక్ టన్స్. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మే 1st వీక్ వరకు ఇది కంప్లీట్ అయిపోతున్నాయి. సో దయచేసి మీ మహిళా గ్రూప్తో మా
ప్రొఫెషనల్గా మీరు చేయడానికి కోరుతూ మీకు గుడ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా కరీంనగర్లోని గంజి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్లు అభిమాన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్, బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు తమ్మనవేని అంజీ యాదవ్, నగర అధ్యక్షులు గవ్వా సంతోష్, వాసాల అఖిల్, జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మా పేరు తమ్మనవేని అంజీ యాదవ్, అల్లు అర్జున్ ఫ్యాన్ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్. ఈరోజు అల్లు అర్జున్ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని గంజాయి స్కూల్లో పిల్లలకు రేపు ఎగ్జామ్ ఉన్న సందర్భంగా ఈరోజు బర్త్డే పురస్కరించుకొని వారికి పెన్నులు, బుక్స్ మరియు ప్యాడ్లు ఇవ్వడం జరిగింది. ఇలాగే మునుముందు కూడా మేము చాలా సేవా కార్యక్రమం చేశాము. ఇంతకుముందు కూడా చిప్పకుర్తిలో, అలగనూరులో, కట్రాంపూర్లో కూడా వాటర్ ట్యాంకు, అలాగే బాత్రూమ్స్ ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి మేము ముందుంటాము. బ్లడ్ డొనేషన్ అలాంటి సేవా కార్యక్రమాల్లో చేస్తూ ఉంటున్నాము. అందుకని ఈరోజు అల్లు అర్జున్ గారి జన్మదిన సందర్భంగా గంజాయి స్కూల్లో ఈ పిల్లలకు ప్యాడ్లు, పెన్నులు మరియు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి మేము ముందుంటామని కోరుతున్నాం. అలాగే నా వెంట ఉంటూ ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్న మా అభిమానులందరికీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాగే సేవా కార్యక్రమం ముందుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి కూడా మేము ముందుంటామని, మా వంతు సహాయం చేస్తామని ఈరోజు మాకు సహకరించిన మేడం గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తాం. మేము కూడా మా తరపున, మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపున మేము సేవా కార్యక్రమం చేయడానికి ముందుంటామని కోరుకుంటున్నాము. అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు వాసాల అఖిల్, కరీంనగర్ జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి. ముందుగా అల్లు అర్జున్ గారికి కరీంనగర్ జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అల్లు అర్జున్ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ గంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్స్ మరియు పెన్నులు, బుక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయురాలకి మా ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మిగతా అభిమానులను కూడా మేము కోరుకుంటున్నాం కరీంనగర్ తరఫున. థ్యాంక్ యూ. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అని గులాబీ జెండా ఎగరవేసి 25 సంవత్సరాలు పూర్తయినదని, పదవులను త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈ నెల 27వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, సుమారుగా మానకొండూరు నియోజకవర్గం నుండి సుమారు 12,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మొదటగా ఉదయం 10 గంటలకు ఆయా గ్రామాల్లో గులాబీ జెండా ఎగురవేసి సభకు బయలుదేరాలని కోరారు. ఒకరోజు ముందే ట్రాక్టర్ల ద్వారా కాలినడకను కూడా సభకు కార్యకర్తలు వస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ రజతోత్సవ సభను అడ్డుకోవాలని చూస్తుందని, ఖచ్చితంగా సభను నిర్వహిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి తాటాకు చెప్పులకు భయపడేది లేదని, చట్ట ప్రకారం సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని వివిధ మండలాల మాజీ జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక సమ్మక్క సారక జాతర లాగా, ఒక కోరుకొండ స్వామి జాతర లాగా, అలాగే ఒక ఏడుపాయల జాతర లాగా, చాలా అత్యంత అద్భుతంలాగా ఒక పండగలాగా నిర్వహించుకోవడానికి కోసం. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక వర్గానికో కేవలం కొంతమంది ప్రతినిధులకు సంబంధించినటువంటి పార్టీ కాదు. ఇది 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి పార్టీ జెండా, బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా. కాబట్టి దాన్ని అద్భుతంగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రజతోత్సవ మహాసభకు మొత్తం అన్ని గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో పాటుగా మానకొండూరు నియోజకవర్గం నుంచి సుమారుగా ఒక 10 నుంచి 20,000 మంది, అంటే మినిమం ఒక 12-15,000 మందిని తగ్గకుండా మాకు నిర్దేశించినటువంటి చాలామంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాహన సౌకర్యాలు కానీ, ఇతరతర సౌకర్యాలు కానీ తగినంత ఎంత మేరకు ఉంటే అంత మేరకు వేలాది మంది తరలిపోవడానికి కోసం ఈరోజు మేము ప్రత్యేకమైనటువంటి మీటింగ్ నిర్వహించుకోవడం జరిగినది. దానికి గాను మండలాల వారీగా, గ్రామాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించుకొని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కదిలే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అదే రోజున 27 ఏప్రిల్ ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రతి గ్రామంలో కూడా మా గులాబీ జెండా ఎగురవేసి మేము అమరుల త్యాగాలను స్మరిస్తూ మా జెండాకు వందనం చేసి ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని కదిలే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి
సకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మహిళలకు పెద్దపీట వేస్తూ వడ్డీ లేని రుణాలు అందిస్తూ పెళ్లైన ఆడబిడ్డకు కానుకగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో మండలంలోని 140 కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు విచ్చేసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్దార్ సురేష్, ఏఎంసీ చైర్మన్ రాణి, కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 140 కళ్యాణ లక్ష్మి 1,40,00,000 పైచిలుకు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు కానుకగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందిస్తున్నారని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను అన్ని రంగాలలో ముందుండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఏఎంసీ చైర్మన్ రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాయా కొంచెం ఈ యొక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కాలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను తీసుకోవడానికి 6 కార్యక్రమాల పథకాన్ని అమలు చేయడానికి సంకల్పమయ్యాయి. రేవంత్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఒకటి తర్వాత ఒకటి ఈ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాడు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా 7 గుర్రాల మీద 7 గుర్రాల స్వారీగా నడిపిస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు సాధిస్తున్న ముబారక్ చెక్కులు రావడానికి కారణం ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఆర్థిక ఇబ్బందులే. ఇవాళ ఎక్కడ చూసినా అప్పుల కుప్పలేసి 10 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని నాశనం చేసిపోయినారు. కాబట్టి ఈ 6 కార్యక్రమాల పథకాన్ని మెల్లమెల్లగా తొందరపడకపోతే ఒక్కొక్కటిగా దాన్ని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. కళ్యాణ లక్ష్మి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మనకు మహిళలకు అన్నిటికీ ముందుగా సాగాలని ఇస్తున్న మన ప్రభుత్వం ముఖ్యమంత్రి మన మహిళల గురించి ఎంత ఆలోచన పెట్టి చేసిందో ఒకటి గుర్తించుకోండి. మహిళా సంఘాలలో కూడా ఈ ఐక్యతలు కూడా మనకే ఇచ్చారు. మరియు మహిళా గ్రూపులలో కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తుంది మన ప్రభుత్వం. బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంధ్యారాణి, అంతర్గం మండల బీజేపీ అధ్యక్షులు బోకుంటి సుభాష్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ షాప్ దుకాణాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా సన్నబియ్యం అందించబడుతోందని, ఇది సామాజిక సమానత్వానికి ప్రధాన ఉదాహరణని పేర్కొన్నారు. దీని ఫలితంగా ప్రతి పేదవానికి ఆహార భద్రత లభించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి పేద కుటుంబానికి ఈ సమాచారం సులభంగా అందాలంటే ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని ప్రతి రేషన్ షాప్ వద్ద ఏర్పాటు చేయాలని డీలర్లను ఆమె డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలం నుండి ఉచిత బియ్యం అందజేస్తున్న మోడీ చిత్రపటాన్ని రేషన్ షాపు ముందు ఉంచాలని, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత 5 కిలోల బియ్యానికి 1 కిలో బియ్యాన్ని కలిపి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందజేశారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత సన్న బియ్యం అందజేస్తుందని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి కూడా రేషన్ షాపు ద్వారా
5 కిలోల ఉచిత బియ్యాన్ని, సన్న బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు అంతర్గాం మండలంలో మండల అధ్యక్షుడు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో పలు రేషన్ షాపులను ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలంతా ఇవాళ నరేంద్ర మోడీ బియ్యం మాకు అందిస్తూ ఉన్నాడని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్తా ఉన్నారు. అయితే ప్రచార ఆర్భాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రేషన్ షాపుల ముందు పెట్టుకొని వారే వచ్చి ఈరోజు ఆ బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులందరికీ కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవాళ ఏదైతే మీరు 2 ఏళ్ల కిందట జరిగినటువంటి 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలను ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ గ్యారంటీని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి ఇవాళ ప్రచారం చేసుకోవడానికి నిజంగా కూడా ఈ నాయకులకి, పార్టీకి సిగ్గుండాలనేది ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఒకటే, ఇప్పటికైనా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని ఒప్పించి 6 గ్యారంటీల సంగతి చూడండి తప్ప ఇవాళ సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా మీరు ప్రవర్తించడం సరికాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రజలందరికీ తెలిసి ఇవాళ ఇవి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి బియ్యం. ఇది ఈ రోజుది కాదు, దాదాపుగా 2020 లాక్డౌన్ నుంచి కూడా ప్రజల్ని ఆదుకోవాలి, ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ని పెట్టడం జరిగింది. దళితులకు కంచుకోటగా ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాల తొలగింపు రద్దుకి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు. రామగుండం నియోజకవర్గంలోని కొందరు నాయకులు అభివృద్ధి పేరుతో అంబేద్కర్ విగ్రహం తొలగించాలని చూశారని అన్నారు. విగ్రహాన్ని తొలగిస్తే దళిత అణగారిన బహుజన ప్రజలు మనోభావాలు దెబ్బతింటాయని స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి కలెక్టర్కు లేఖ ద్వారా విగ్రహ తొలగింపును నిలిపివేసేలా చేశారని తెలిపారు. తదనంతరం పత్రికా ప్రకటన ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ రామగుండం మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ విగ్రహాల కూల్చివేత నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించడానికి చేసిన ప్రయత్నాన్ని మరి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశానుసారం కలెక్టర్ గారు ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. ఏ విగ్రహాన్ని కూడా తీసేయవద్దు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసలే పుట్టవద్దు అని చెప్పడంతో మరి దాన్ని యథాస్థానంలో ఉండడానికి నిర్ణయం తీసుకొని మరి ప్రకటించడం జరిగింది. దానికి గాను గడ్డం వంశీకృష్ణ గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే ఒకనాడు ఈ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు ఎస్సీ, ఎమ్మెల్యే ఎస్సీ, మున్సిపల్ చైర్మన్ కూడా ఎస్సీ ఉండి దళిత సామ్రాజ్యంగా పెద్దపల్లి దళిత సామ్రాజ్యంగా పేరు పొందిన ఈ ప్రాంతం మరి ఈ మధ్య కాలంలో డీలిమిటేషన్లో వచ్చిన వ్యక్తులంతా ఈ యొక్క స్థానాన్ని తీసివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను విగ్రహాలను తీసివేయడం అంటలేను, విగ్రహాలను కదిలిస్తే ఏదైతే ఉన్నదో మా జోలికి వచ్చి రిజర్వేషన్ గిట్లా తర్జన గిట్లా చేసి పక్షోదారి అధికారులతో గిట్లనే చేస్తే తీవ్ర పరిణామాలకు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మరి అలాగే వంశీకృష్ణ గారిని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దళిత సామ్రాజ్యాన్ని కాపాడడానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా మీ యొక్క చొరవ ఖచ్చితంగా ఉండాలని ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున
మరి మనవి చేస్తా ఉన్నాం. కందికట్కూరు పాఠశాలలో ఘనంగా నిర్వహించిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలోని పాఠశాలలో హర్యానా మరియు తెలంగాణ భాషకు సంబంధించిన పదాలను మరియు వేషధారణ అలాగే వంటకాలను విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఇల్లంతకుంట మండల విద్యాధికారి సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మల ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బద్దం రవీందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు అనువోజు రాజు మరియు అంగన్వాడీ టీచర్ లక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ప్రపంచ జనాభాలో ఎంత స్థానం ఉంది? మొదటి స్థానంలో ఉంది. దాదాపు 141 కోట్ల జనాభా మన భారతదేశంలో ఉన్నారు. ఈరోజు మా ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల కందికట్కూర్ స్కూల్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మా యొక్క పాఠశాలలో పిల్లల చేత వంటలు హర్యానా తెలంగాణ సంబంధించినటువంటి వంటలు మరియు దుస్తుల వేసుకొని పిల్లలు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏంటంటే మన దేశం మోడీ గారి వారి యొక్క ఆలోచన మేరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు ఒకటేనని తెలుపుట కొరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రజల అభ్యున్నతే నా లక్ష్యం. రోడ్డు పందను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కోడిమ్యాల మండలంలో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించిన సంజయ్. ప్రజలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన. సోలార్ విద్యుత్ పై సమీకృత. జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.